హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ షన్ను మై బేబీ. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మోటోలో ఎడ్జ్60 ఫ్యూజన్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. వేరే అదర్ ఛానల్ రివ్యూస్తో అస్సలు కంపారిజన్ చేయొద్దు. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను నా మొబైల్ కొన్నాక నేను ఫేస్ చేసిన పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ మాత్రమే డిస్కస్ చేస్తాను అనమాట. ఇందులో నేను మొబైల్ కొనడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసరికి కెమెరా అండి. నాకు ఫస్ట్ ప్రయారిటీ కెమెరా. సో దానికోసం ఈ మోటో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మోటోలో కెమెరా అయితే ఆసమ్గా ఉంటుంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ప్లస్ 13 రేర్ కెమెరా అయితే ఇచ్చారు ఇందులో. అసలు ఆ కెమెరాలో కనుక మనం వీడియోస్ తీసిన, ఫొటోస్ తీసిన ట్రూ కలర్ క్యాప్చర్ అనేది ఎంత బాగుందంటే, మనం యాజ్టీస్గా బయట రియల్గా చూస్తే ఎలా ఫీల్ అవుతామో ఫోన్లో క్యాప్చర్ అయినా కూడా సేమ్ ఫీలింగ్ ఉంటుందండి. సూపర్ ఆసమ్ ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే 1.5K క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే అయితే వచ్చిందండి. చాలా బాగుంటుంది డిస్ప్లే అండ్ హై రిజల్యూషన్ అనమాట. అండ్ 6.67 ఇంచ్ హెచ్డి సూపర్ హెచ్డి డిస్ప్లే అయితే వచ్చిందనమాట. అండ్ దీని సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి అండర్ వాటర్ ప్రొడక్షన్ అండ్ MIL 810H మిలిటరీ గ్రేడ్ అయితే ఇచ్చారండి. అండ్ డాల్బీ అటామస్ సౌండ్స్ అయితే ఎఫెక్ట్స్ అయితే సూపర్ ఉన్నాయండి. ఆడియో అయితే సూపర్గా వస్తుంది. చాలా బాగా అనిపించింది ఈ డిస్ప్లే. అండ్ దీనికి గొరిల్లా గ్లాస్ ఇచ్చారండి 7i. అండ్ ఇది ట్రూ కలర్ డిస్ప్లే అండి. వీడియో చూస్తున్నంతసేపు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. మీరు చూసేయండి. అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఛార్జింగ్ 1 అవర్ ఖచ్చితంగా టైం పట్టిద్దండి ఛార్జింగ్ ఎక్కడానికి. 0 to 100% అయితే ఎక్కింది 1 అవర్లో. సో 1 అవర్లో ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనకి మినిమల్ డ్రాప్స్ అయితే ఉంటాయి తప్పితే మెయిన్ హెవీ డ్రైన్స్ అయితే లేవండి. ఛార్జింగ్ చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. నేనైతే నామినల్గా యూస్ చేసే పర్సన్ని. డే టు డే యాక్టివిటీస్ వీడియోస్ తీసుకోవటము తెలుసు కదా, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవడం ఇవే చేస్తూ ఉంటారు. సో నాకు బాగానే వస్తుందండి. 1 డే వస్తుంది. ఫుల్ డే మార్నింగ్ ఛార్జింగ్ పెడితే. ఎప్పుడైనా ఎక్కువ బాగా యూస్ చేస్తే ఈవినింగ్ పెట్టాల్సి వస్తుంది. ఈ ఫొటోస్ అన్నీ నేను క్యాప్చర్ చేసింది ఈ మోటోలోనే అండి. సూపర్గా వచ్చినాయి. మీకు కనిపిస్తుంది కదా ట్రూ కలర్ ఎంత బాగా క్యాప్చర్ చేసింది ఫోన్ అయితే. ఈ బ్యాటరీ పవర్ వచ్చి 5500 mAh ప్లస్ 68 వాట్స్ టర్బో పవర్ ఛార్జింగ్ అయితే ఇచ్చారండి. డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందండి. బ్యాక్ అయితే లెదర్ ఫినిషింగ్ వచ్చిందండి. చాలా బాగా అనిపించింది ఫోన్ అయితే. వెయిట్ వచ్చి 180 గ్రామ్స్ ఉందండి. నేనైతే డే టు డే యాక్టివిటీస్ మాత్రమే చేస్తాను. నేనైతే కంప్లీట్గా ఫోన్ పర్సన్ అయితే కాదండి. ఫోన్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ఇది గేమింగ్కి అయితే అసలు యూజ్ అవుతుంది. అంటే ఆప్షన్ అయితే తీసుకోవద్దు ఇది గేమింగ్ కోసం అయితే. బట్ మిగతా డే టు డే యాక్టివిటీస్కి వీడియోస్కి అన్నీ అప్లోడ్ చేయడానికి కెమెరా పర్పస్ కానీ డిస్ప్లే అన్నీ బాగున్నాయండి. జస్ట్ గేమింగ్ పర్పస్కి మాత్రం ఇది ఆప్షన్ కాదని చెప్తున్నా. అండ్ దీనికి ఈ ఫోన్ ఇచ్చినప్పుడు ఎటువంటి ప్రొడక్షన్ గార్డ్ కానీ ప్రొడక్షన్ కేస్ కానీ ఏమి ఇవ్వలేదండి. అదైతే నాకు డ్రాబ్యాక్ అనిపించింది. మిగతా కెమెరా వైజ్ కానీ డిస్ప్లే కానీ బ్యాటరీ బ్యాకప్ కానీ అన్నీ బాగున్నాయి. మిగతా ఫోన్స్తో కంపారిజన్ చేస్తే నాకు అనిపించింది. అలాగే నాకు అనిపించిన విషయాలు ఇన్ డీటెయిల్గా కాకపోయినా నా పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు మాత్రమే షేర్ చేసుకున్నాను. ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. నన్ను ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.